లో రైల్వే బ్రిడ్జ్ 17 సంవత్సరాలు అయింది, పూర్తి కాలేదట. ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం, అది చెప్పు ఫస్ట్. టాపిక్ చేంజ్ చేయకు. ఇక మీకు మొత్తం మతం చుట్టే తిరుగురి. ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అన్నా తప్పే, ఇదంటే అది, అదంటే ఇదన్నా తప్పే, ఏదైనా తప్పే. అర్థమైందా? ఇప్పుడు ఈ దేశంలో ఒక వర్గం ఉన్నది అని చెప్పి ఆ వర్గాన్ని మొత్తం ఊరు దాటి దేశం దాటి పంపించేయగలుగుతారా? అరే బాబు, ఫస్ట్ అభివృద్ధి మీద, సంక్షేమం మీద, ఈ దేశ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అట్లా ఎందుకు మాట్లాడిండు? అక్కడ ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మాట్లాడిండు. ఆయనకి ముస్లిం ఓట్లు కావాలా, ఆ ఏరియాలకు పోయిండు, మాట్లాడిండు. వీళ్ళేం తక్కువనా? వీళ్ళు ఇంకొక ఏరియాలకు పోతారు, అసలు మీరు లేని మేము ఎక్కడ అని మాట్లాడతారు. కానీ అదే ప్రజల అన్ని ఇబ్బంది పెడతారు. అలా ఆ ప్రజలు కొరిగింది ఏముంది? మీరు ఈ రకంగానే ఆలోచిస్తే ఇక మనం ఇంకా డెవలప్ అవ్వం. ఇక అన్న జీవన్ రెడ్డికి కాల్ చేయన్న, జగిత్యాల సంజయ్ కాంట్రవర్సీ. బీజేపీకి ఒక ఛాన్స్ ఇస్తే అర్థమవుతుంది. అందరికీ ఇచ్చిన ఛాన్సు, కొత్తగా ఛాన్స్ ఇచ్చేది ఆల్టర్నేట్ వస్తే తప్ప ఈ తెలంగాణ బాగుపడే అవకాశం లేదు. బీజేపీ తెలంగాణలో గెలిస్తే ఎట్లా అని భయపడుతున్నావా అన్న? ఎవరికి భయం? దేనికి భయం? ఎవరికి భయపడాలా? సాదా బైనామా గురించి మాట్లాడండి. చలో. విద్యా వద్దు, వైద్యం వద్దు, అభివృద్ధి వద్దు, మనకు మతం చాలు, జై బీజేపీ, జై శ్రీరామ్ అట. సీఎం అలా మాట్లాడడం ఎలా ఉంది మీకు? అంత గలీజ్గా మాట్లాడుతుండు అయినా సీఎమ్మా అసలు? ఎస్, వీ నీడ్ ఆల్టర్నేట్. ఇప్పుడు ఎవరు అన్నారు విద్యా వైద్యం గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి విద్యా వైద్యానికి ఖర్చు పెడుతున్నది ఏం లేదు, ఆడ మోదీ ఖర్చు పెడుతున్నది ఏం లేదు. మొన్న కేంద్ర బడ్జెట్లో ఒకసారి లెక్కలు చూడండి, చాట్ జీపీటీని అడగండి, చెప్తుంది. 2.8% ఎడ్యుకేషన్ హెల్త్కి, 2.8. ఈడ కూడా ఏం పెద్దగా ఏం లేదు. 7% ఎడ్యుకేషన్ మీద, 4% హెల్త్ మీద. ఈడాదే దరిద్రం కాంగ్రెస్ గవర్నమెంట్లో. అంతకుముందు కూడా అట్లే ఉంది, కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా. వీళ్ళంతా ఒకటే అంటున్నాం మేము. మీరేమో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల నాయకుల లెక్క మీకు మీరుగా డివైడ్ అయ్యి కొట్లాడుతున్నారు. మీరు డివైడ్ అయ్యి కొట్లాడటం కాదు, తెలంగాణ కోసం ఆలోచించండి. రియాలిటీలోకి రండి దయచేసి. ఈ కామెంట్ పెట్టేటోళ్ళు, వీడియోలు చూసేవాళ్ళు, తెలంగాణ ప్రజలు రియాలిటీలోకి రండి. నాది బీజేపీ, నాది కాంగ్రెస్, నాది బీఆర్ఎస్ కాబట్టి నేను నా పార్టీకి అనుకూలంగా మాట్లాడతాను. ఏం ఉపయోగం లేదు. నువ్వేమో నీ పార్టీకి అనుకూలంగా నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు కొట్లాడుతున్నావు. నీ పైన ఉన్న నాయకుడు మాత్రం 3 పార్టీలకు సంబంధించిన నాయకులు ఒక దగ్గర కూర్చొని పంచకత తింటున్నారు. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఈ మతం పేరు చెప్పి, ఆ మతం పేరు చెప్పి ప్రజల్ని రెచ్చగొట్టి ఓట్లు దండుకొని సొమ్ము చేసుకుంటున్నారు. వాళ్ళు అధికారంలోకి వచ్చి దోపిడీ చేస్తున్నారు. ఇది మనకు అర్థం కానంతకాలం మన జీవితాలు గిట్లనే ఉంటాయి. అర్థమైందా? అన్న ఎంప్లాయీస్ గురించి మాట్లాడండి. ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలి. ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీ హెల్త్. ఆల్ పొలిటికల్ లీడర్స్ వేస్ట్, దోసుకుంటున్నారు. కొత్త పార్టీ పెడితే ఇప్పుడే పెట్టాలి, ఆలస్యం అయితే నష్టం. జై తెలంగాణ పార్టీ రావాలన్నట. మా బీసీ గురించి ఎవరు మాట్లాడలేరు. ఏంది ఇప్పుడు? సీఎం సీట్ ఇస్తే హరీష్ రావు బీజేపీలోకి వస్తాడంట. మీ ఆలోచన ఏంటి? ఎవరు చెప్పారు మీకు? ఇప్పుడు అన్ని పార్టీలు అన్ని పార్టీ నాయకులతో టచ్లో ఉంటారండి. ఏముంటుంది అందులో? సరే, హరీష్ రావు బీజేపీతో టచ్లో ఉండొచ్చు, ఒకవేళ ఇక్కడ అటు ఇటు అయితే అందులోకి పోవచ్చు. దాన్ని మనం ఏం భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. ఏదైనా జరగవచ్చు. మనం ఊహించినామా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోయి బీఆర్ఎస్లో చేరతారని? మీ ఊహకాయన అందిందా మీకు? లేదు కదా. జరుగుతుంది. వి లాస్ ల్యాండ్ బ్యాంక్. లక్షల ఎకరాలు కోల్పోయింది తెలంగాణ. దాని గురించి ఎవడు మాట్లాడతలేడు. లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ని తెలంగాణ కోల్పోయింది. మన భవిష్యత్తు తరాల ఆస్తి అది. దాని గురించి మాట్లాడండి, దాని గురించి ఆలోచించండి. అన్న ఓసీల గురించి మాట్లాడండి, అందరి గురించి మాట్లాడతాం. జూనియర్ కాలేజ్ గెస్ట్ లెక్చరర్స్కి శాలరీస్ వచ్చాయి, కానీ ఇంటర్ బోర్డు వాళ్ళు ఆపుతున్నారట.
ఓకే అన్న, జాబ్ నోటిఫికేషన్స్ గురించి బల్మూరి వెంకట్ ప్రెస్ మీట్ మీద మాట్లాడండి. 42% రిజర్వేషన్ ఇచ్చాకే నోటిఫికేషన్ వస్తాయన్నట్టుగా మాట్లాడిండు. 42% రిజర్వేషన్ కోసం వాళ్ళు చేస్తున్న పోరాటం ఏంది? కాంగ్రెస్ వాళ్ళు 2 బిల్లులు పంపిరు, శతగానం లెక్క కూర్చున్నారు ఇంట్లో. కథం, మాకేం సంబంధం లేదన్నట్టు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ మేయర్ పక్కా అట. చూడాలి అక్కడ బీజేపీ నిజామాబాద్లో సిచ్యువేషన్ ఏంటంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ ఉంటుంది నిజామాబాద్లో. అండ్ ఎంఐఎం ఉన్నది కాబట్టి ఏమవుతున్నది అక్కడ ఓట్ పోలరైజేషన్. దీంతో ఒక 2-3 సీట్ల దగ్గరనే అటు ఇటు ఉంటుంది వ్యవహారం. లాస్ట్ టైం కూడా అంతే కదా. సో ఆ ఓట్ పోలరైజేషన్ వల్ల ఆ 2-3 సీట్ల దగ్గరనే ఉంటుంది. ఆ 2 సీట్లు ఒకవేళ 2-3 సీట్లు గెలవగలిగితే బీజేపీ అక్కడ కార్పొరేషన్ అయ్యే వాళ్ళ చేతికి వచ్చే అవకాశం ఉన్నది. చూడాలి ఏం జరుగుతుందో. నెక్స్ట్ మళ్ళీ పాతపాటే మున్సిపల్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత రైతు భరోసా అంటున్నాడు. అంతే ఉంటుంది మరి. నేను చెప్పినా కదా, మొన్న రోజు చెప్తానే ఉన్నా. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లకు ముందు రైతు భరోసా వేస్తాడు. గతంలో కేసీఆర్ అదే పని చేసిండు, రేవంత్ అదే పని చేస్తున్నాడు. వాళ్ళకు ఓట్లు కావాలా సింపుల్గా. ఎలక్షన్ల ముందు మనకి అకౌంట్లో పడ్డాయి అనుకో, అబ్బా పడ్డాయిరా అమ్మ రేవంత్ రెడ్డి ఏం వేసిండో, ఒక 9 రోజులలో 9,000 కోట్లు వేసిండు అని మళ్ళీ పోయి టకటకటకటకటక ఓట్లు వేయాలి. గతంలో అదే పని చేసినాం కదా కేసీఆర్ గవర్నమెంట్లో. వాళ్ళు కూడా మన నాడి వాళ్ళు బట్టిరనమాట జనాలకు. సో ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ల తర్వాత ఉంటాడు అంటే మనం ఏం చేయాలి? అమ్మో ఇప్పుడు ఓటు వేయకపోతే రైతు భరోసా రాదేమో అని పోయి మళ్ళీ వాళ్ళకే ఓట్లు వేయాలి. ఎలక్షన్లకు ముందు ఇక ఊరిచ్చి ఆ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్కి ముందు మనకు ఆ డబ్బులు పడితే మళ్ళీ పోయి అమ్మ వేసిండని మళ్ళీ ఓట్లు వేస్తాం. ఇది వాళ్ళ యొక్క ఆలోచన. ప్రజల్ని అట్లా ట్యూన్ చేస్తారు. మున్సిపల్ ఎన్నికల్లో దేని మీద ఎక్కువగా ప్రభావం ఉన్నది? అన్నిటి మీద ఉన్నది. కాకపోతే ప్రజలు ఆలోచించాల్సింది, ప్రజలు అమ్ముడు పోకుండా ఓట్లు వేస్తే మంచి నాయకులను ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉన్న దాంట్లో గుడ్డిలో మెల్ల అందరూ దొంగలే కదా అంటే అందరూ 90% ఉండొచ్చు, 10% ఎక్కడో దగ్గర ఉన్నారు కదా. మున్సిపల్ ఎలక్షన్స్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటవుతాయి. ఇప్పుడు ఒకటి కావచ్చు, భవిష్యత్తులో కూడా ఒకటి కావని గ్యారంటీ ఏముంది? శాశ్వత మిత్రుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి కాదని గ్యారంటీ ఏముంది? వాళ్ళకేం ఐడియాలజీలు సిద్ధాంతాలు పోయినాయి, ఎప్పుడో పోయినాయి అన్నీ. తెలంగాణ సిద్ధాంతం మీద బీఆర్ఎస్ అన్నారు, ఉన్నదా? హిందూ ఐడియాలజీ మీద బీజేపీ అన్నారు, ఉన్నదా? చెప్పండి. ఇవన్నీ కాంగ్రెస్ సెక్యులర్ విధానం మీద కాంగ్రెస్ అన్నారు, ఉన్నదా? మీరే అంటున్నారు కదా ఇందాక హిందూ ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అని. ఇది ఎట్లా సెక్యులర్ అవుతుంది? బీజేపీ ఐడియాలజీ సెక్యులర్ ఎట్లా అవుతుంది? కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. కర్మన్ ఘాట్ ఇష్యూ ఏమైంది అన్న వాళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడు? సిచ్యువేషన్ అట్లే ఉన్నది. పాపం ఇంకా వాళ్ళు బయటే ఉన్నారు. చాలా దారుణమైన విషయం. ఎవ్వడు అడిగేటోడు లేడు, మాట్లాడేటోడు లేడు. మరి ఇప్పుడు ఇంత జరుగుతుంది కదా, బీఆర్ఎస్ మీడియా ఉంది కదా, ఎందుకు పోతలేదు ఆడికి? టీ న్యూస్లో ఎందుకు వార్త వస్తలేదు? చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ఇంత పెద్ద బీజేపీ, ఇక్కడ కార్పొరేటర్ కూడా బీజేపీని, మరి బీజేపీ నాయకులంతా ఆడికి పోయి ధర్నా పెట్టొచ్చు కదా, ప్రభుత్వం దిగొస్తుంది కదా, ఎందుకు చేయరు? ఆర్టీసీ గురించి మాట్లాడండి. బీజేపీ కేవలం మార్వాడి ఓట్లే కావాలన్నట. నెక్స్ట్ 8 years కూడా కాంగ్రెస్ పక్కా రూలింగ్లో ఉంటుంది. ప్రజలు డిసైడ్ చేస్తారు వాళ్ళు ఉంటారా వెళ్ళిపోతారా అన్నది. అన్న, ఉచిత పథకాలు మొత్తం తీసేసి విద్యా వైద్యం మాత్రమే ఫ్రీగా ఇవ్వాలి, కానీ ఆ రెండే ముఖ్యమైన వ్యాపారాలుగా చేస్తూ రాజకీయ నాయకులు మనల్ని బిచ్చగాలు చేస్తున్నారు. వాస్తవం ఇది. జీవన్ రెడ్డి సజ్జనార్ లొల్లి ఎందుకంటే ఆయన ఏమన్నాడు? పోలీసులకి సజ్జనార్కి తొండలు ఇడిస్తే లాగులా అన్నాడు. ఈ తొండలు ఇడుచుడేందో, తోలు తీసుడేందో, ఈ భాష ఏందో. పోలీసులకు తొండలు ఇడుస్తా అన్నాడు. ఇక ఆయన కేసు పెట్టిండు. ఆ బయట వినిపిస్తా నేను. హైదరాబాద్ మేయర్ ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇంక ఎలక్షనే రాకపోయే కదా. ఎంపీటీసీ జెడ్పీటీసీ అయిపోయి మళ్ళీ ఇప్పుడు ఆయన 150 డివిజన్లు 300 డివిజన్లు చేసిండు. మరి దాన్ని ఎన్ని భాగాలుగా డివైడ్ చేస్తారో అదంతా అయిన తర్వాత అప్పుడు ఎలక్షన్. ఎప్పుడు ఒకే పార్టీ ఉంటే బాగుంటుంది. తినే కాడికి తిని వంటరట. చేంజ్ అయితే వీడు తింటాడు వాడు తింటాడట. ఈ భలే ఉంది కదా ఇది. ఏ పార్టీ పర్సన్ అయినా ఏ పార్టీ పవర్లో ఉంటే ఆ పార్టీలోనే ఉంటాడన్న జనాలే గొర్రెలు. అందరూ దొంగలే.
అన్న బీజేపీ ఆర్ బీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్ ఉన్నాయి, కానీ ఒక్కడు కూడా కరీంనగర్ టు వేములవాడ రోడ్డుకి నిధులు మంజూరు చేయరు. ఎందుకు చేస్తారు? కేసీఆర్ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారట. కేసీఆర్ మీద ఛార్జ్ షీట్ ఏముంటుందని, ఆ మొత్తం ఫోన్ ట్యాపింగ్ మీద ఛార్జ్ షీట్లో కేసీఆర్ పేరు ఉంటుంది. ఎందుకు ఉండదు చెప్పండి? ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఆ పని చేసినట్టు చాలా క్లియర్ కనబడుతున్నది. ఎందుకు ఉండదు ఆయన పేరు? రఘు గారు, ఆర్ యు లెఫ్టిస్టా రైటిస్టా ఏ ఇస్టో ఏం కాదు, నేను ప్రజల ఇష్టని అంతే. పబ్లిక్ ఇష్యూస్ మీద మాట్లాడడం నా బాధ్యత, మాట్లాడుతున్నా గంతవరకే. నాకు ఆ లెఫ్టిస్టులు రైటిస్టులు ఆ లైన్ ఏం నాకు తెలియదు అసలు. 2028లో బీఆర్ఎస్ 100 సీట్లు పక్కా అట. మున్సిపల్ జెడ్పీటీసీ ఎలక్షన్ల వరకు ఫోన్ ట్యాపింగ్ విచారణ జరుగుతుంది. తర్వాత దాని ఊసే ఉండదు. కాంగ్రెస్ చేసే పనులు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ప్రజల మద్దతు కోల్పోతున్నారని రేవంత్ రెడ్డికి తెలుసు. ఈవెంట్ మేనేజ్మెంట్, ఇదంతా కూడా ఈవెంట్ మేనేజ్మెంట్. ఒక ఈవెంట్ అయిపోగా ఇంకొక ఈవెంట్. సో ప్రజల యొక్క మైండ్ సెట్ని డైవర్ట్ చేసే ప్రయత్నం. గాద ఇన్నయ్య గారి కేసు ఏమైంది? నడుస్తున్నది. వాళ్ళు ఇంకా బెయిల్ పిటిషన్ విచారణ జరుగుతున్నది. కొంత డిలే ఉంటుంది ఆ ప్రాసెస్. ఎన్ఐఏ కేసు కాబట్టి కొంత డిలే ఉంటుంది. అరవింద్తో ఇంటర్వ్యూ చేయండి. అయిపోయింది కదా, మొన్ననే చేసిన కదా. సోషల్ మీడియా వాడుతున్న మనకి అవగాహన ఉందట కొత్త పార్టీ రావాలని, కానీ చదువు లేని వాళ్ళు, విలేజ్లో ఉండే వాళ్ళకి అంత చైతన్యం లేదు. మార్పు రావాలంటే ఇంకో జనరేషన్ పడుతుంది. ఎందుకు జనరేషన్ పడుతుంది అనుకుంటే 2008లోనే అయిపోతుంది. రఘు అన్న ఈసారి దావోస్ గురించి హడావుడు ఏం లేదు, ఏం రానట్టుంది. పెద్దగా ఎంఓయూలేం కుదుర్చుకున్నట్టుంది. ఒకటి, ఇప్పుడు మనం ముందు నుంచి అడుగుతున్నాం కదా పాతది ఏమైంది అని. ఏ దావోస్ అయినా, ఏ సింగపూర్ అయినా ఏముండదండి, ఏముండదు. అంతా ఎంఓయూలు అనేది పెద్ద బోగస్. ఆ 100%లో ఒక 10% మాత్రమే పట్టాలు ఎక్కుతుంది. దుబ్బాకలో కారు మెజారిటీ ఎక్కువగా కనిపిస్తుందట. ఏమో ఎవరికి మెజారిటీ లాస్ట్ 2 రోజులలో వెళ్తుంది. అన్నా నేను బీఎస్ఎఫ్ జవాన్ను, నా భూమిని కబ్జా చేస్తున్నారు ఫారెస్ట్ వాళ్ళు, ప్లీజ్ అన్న నాకు న్యాయం చేయండి. ఖచ్చితంగా మీరు మీ నెంబర్ పెడితే మన వాళ్ళు, నేనే మీకు ఫోన్ చేసే ప్రయత్నం చేస్తా, చేయండి. సికింద్రాబాద్ తుకారం గేట్ పోలీస్ స్టేషన్ మార్చడం వల్ల నేరాలు పెరుగుతున్నాయట. దీనిపై ఇప్పటికే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశాం. ప్రజలతో కలిసి నిరసన చేస్తున్నాం. మీ ఛానల్ కవరేజ్ చేయాలి. ఓకే, తప్పకుండా. నమస్కారం సార్, తెలంగాణలో పెండింగ్లో ఉన్న డిఏలు మరియు కొత్త పిఆర్సీ అమలు గురించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా ఓ వార్తా కథనం ప్రసారం చేయాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. ఖచ్చితంగా అన్న. నమస్తే తెలంగాణ పేపర్ చదవకు, బీపీ పెరుగుతుంది, కోపం వస్తుంది. ఇప్పుడు ఎంత బీపీ పెరిగినా ఇప్పుడు అట్లాంటి అలిగేషన్స్ చేసినప్పుడు గవర్నమెంట్ ఆన్సర్ చేయాల్సిందే. వాళ్ళు చాలా డీటెయిల్స్తో సహా ఇన్ని కోట్ల కంపెనీకి ఇచ్చిరు అంటున్నారు. మరి కంపెనీ జెన్యూన్ కంపెనీనా? సరే, కాంట్రాక్ట్లు ఇచ్చినారు, ఇంకా పనులు స్టార్ట్ కాలేదు, ఇంకా కమిషన్ల దాకా పోకపోయి ఉండొచ్చేమో. కానీ అసలు అట్లాంటి కంపెనీకి ఎట్లా ఇచ్చినారు, ఇంటెన్షన్ ఏంది అన్నది చాలా ఇంపార్టెంట్ కదా. సరే, వాళ్ళు ఏమి ఇవ్వలేదా అంటే వాళ్ళు మొత్తం చేసిన దందా అంతా అదే. మరి వాళ్ళు చేసిన దందా లెక్క మీరు చేస్తారని అధికారంలోకి రాలేదు కదా. మార్పు అన్నారు కదా, జీరో కరప్షన్ అన్నారు కదా. మరి ఇవన్నీ అమలు కావాలి కదా. దోపకంలో అప్పుడు వాళ్ళు, ఇప్పుడు వీళ్ళు, ప్రజల సొమ్ము పలహారం. మార్వాడీల మీద మాట్లాడే రఘు అన్న రోహింగ్యా ముస్లిమ్స్ మీద ఎందుకు మాట్లాడవు? ఎవడు రోహింగ్యాలు, ఎక్కడి కొలుకురీలంతా మెడలు బట్టి అవతలికి పంపమనండి. ఎవరిదా బాధ్యత? కేంద్రానికి బాధ్యత. ఎవడు అడ్డుకుంటున్నాడు? అడ్డుకునేటోని కూడా వాళ్ళతో పాటు పంపించేసేయండి. ఆ రోహింగ్యాలతో పాటే దేశం విడి ఆ బంగ్లాదేశ్కో ఇంకెక్కడికో పంపించేసేయండి. ఎవడాపిండు? కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% టికెట్లు ఇస్తా అన్నది ఎంతమందికి ఇచ్చింది? కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా అటు ఇటుగా మొత్తానికి జరుగుతున్న ఈ పోరాటం, ఈ మూమెంటు, బీసీలో వచ్చిన ఈ చైతన్యంతో 52, 53 ఆ పరిధిలో టికెట్లు ఇచ్చినట్టు కనబడుతున్నది. చూడాలి అది కూడా ఎట్లుంటుందంటే, ఎక్కడైతే కొంత వీక్ ఉంటారో అక్కడ ఇచ్చే ప్రయత్నం చేస్తారు.
పక్కాగా ఇక్కడ గెలుస్తుంది అనుకున్న నల్గొండ, మహబూబ్ నగర్, ఇంకా ఆ పార్టీ స్ట్రాంగ్గా ఉన్న ఏరియాలు ఉన్నాయి కదా కొన్ని, ఏ పార్టీ అయినా ఆ పార్టీలకు మాత్రం వాళ్ళ కమ్యూనిటీలకే టికెట్ ఇస్తుంది. అదంతా మనం విశ్లేషించాలి. అన్న ఈడబ్ల్యూఎస్ కోటా గురించి మాట్లాడండి. ఈ ఈడబ్ల్యూఎస్ కోటా వల్ల పేద రెడ్లకు ఎంతవరకు, పేద ఓసీలకు ఎంతవరకు న్యాయం జరుగుతుందేమో కానీ అన్యాయం అయిపోతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీలు. ఇది మాత్రం 100%. నమస్తే సార్, మీరు ఇచ్చే వార్తా కథనాలు చాలా బాగున్నాయి. చిన్న సలహా, క్లిష్టమైన వార్తలు కూడా సామాన్యులకు సులభంగా అర్థమయ్యేలా రాయడానికి చాట్ జీపీటీ వాడండి. ఇది మీ రిపోర్టింగ్స్ మరింత వేగవంతం చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్. ఆంధ్రాలో అన్ని డిపార్ట్మెంట్ల నుంచి డేటా కలెక్ట్ చేస్తున్నారు, ఎన్ని జాబ్స్ వేకెన్సీ ఉన్నాయో అని. మన దగ్గర ఎన్ని జాబ్స్ ఉడబీకాలన్న దాని మీద డేటా కలెక్ట్ చేస్తారు వీళ్ళు. అన్న మార్వాడోళ్ళు గవర్నమెంట్కి ట్యాక్స్ ఎగ్గొడతారట. డౌట్ ఏముందన్న, అంతా 2 నెంబర్ దందా. 90% 2 నెంబర్ దందా అని. అది భువనగిరిలో చేనేత కార్మికులు రుణమాఫీ ఇంకా కాలేదు, మాట్లాడండి అన్న. వాళ్ళు పాపం రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు ఈ చేనేత కార్మికులంతా. ఇంతవరకు గవర్నమెంట్ రుణమాఫీ చేస్తామన్నది 30 కోట్లు 50 కోట్లు ఉంది. ఆ లెక్క కూడా పెద్ద లెక్క కూడా ఏం లేదు. అది చేయడానికి ఇంకా ఆలోచిస్తున్నది. ఎంత ఘోరం. మళ్ళీ హామీ ఇచ్చి. మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీ ఎలక్షన్స్ లేవట. ఒకసారి మాట్లాడండి. ఓకే. గ్రామ పంచాయతీ సిబ్బంది గురించి మాట్లాడండి. మిర్యాలగూడ నియోజకవర్గం దామరచర్ల మండలం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో ఎంకరేజ్మెంట్ కింద భూములు పోయినా ఆయన దానికి సంబంధించిన డబ్బులు కూడా ఇచ్చారు. ఎంజాయ్మెంట్ సర్వేనా? 2 నెలల నుంచి విజయపాల బిల్లులు రావట్లేదట. ఓటుకు నోటు పోతేనే అన్నీ మారుతాయి, అంతే కదా. చలో.